శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ ఏకాదశి ఆదివారం. ఈరోజు ఏకాదశి మధ్యాహ్నం 1:08 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు హస్త నక్షత్రం. ఈరోజు మే 19, 2024 తేదీ ఆదివారం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:40 వరకు ఉంది. వజ్రం ఉదయం 9:31 11:17 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి హస్త నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి హస్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి ఈరోజు అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమవంతమైనటువంటి ఆదాయాలు ఏర్పడతాయి. కార్యజయం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కార్యాటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాల లాభాలు బాటపడతాయి. ధనురాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు అన్నీ సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. మేనరాశిలో జన్మిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ నాయకులు కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తి ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు రవివారం, చంద్రవారం ఉండడం చేత ఆ సూర్య భగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆ చంద్రశేఖరుని ఆరాధించినా కూడా ఐశ్వర్యవృద్ధి కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 5 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కనుక మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత నారింజ రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోదాల మార్కెట్.